మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ఒక స్పెషల్ స్టోరీతో మేము ముందుకు వచ్చినాము. మనకి చాలా రోజుల నుంచి ఒక ఆరోపణలు వస్తూ ఉన్నాయి, కొన్ని న్యూస్ ఆర్టికల్స్ వస్తున్నాయి. ఖలీల్వాడి ఏరియాకి సంబంధించిన ఏరియాలో మనం ఉన్నాము. ఇవాళ మెయిన్గా మనం రావడానికి కారణం ఏంటంటే, ఈ ఖలీల్వాడి ఏరియాకి చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. వివిధ గ్రామాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి వైద్యం నిమిత్తం ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకోవడానికి చాలామంది వస్తుంటారు. ఈ మెయిన్ ఏరియాకి సంబంధించి మాట్లాడుకుంటే మొత్తం ప్రైవేట్ దవాఖానాలకు సంబంధించిన అడ్డా అని చెప్పుకోవచ్చు. సో మనము రోడ్స్కి సంబంధించి చూసుకుంటే మొత్తం ఇవన్నీ గుంతలు పడిపోయి మొత్తం రిపేర్ అయిన సిచ్యువేషన్ ఉంది. కానీ ఇంత ఇవన్నీ పెచ్చులుగా ఊడిపోయినా కూడా ఇక్కడ అధికారులు కూడా ఎవరు కూడా వచ్చి వీటిని మరమ్మతులు చేస్తలేరు అనే ఒక కథనం అయితే వస్తుంది. సో అందువల్లనే మనం ఇక్కడ ఇవాళ రావడం జరిగింది. సో ఇప్పుడు ఇవాళ ఇంత ఎండ ఉంది. ఎండ ఉన్నప్పుడే ఎందుకు మేము వచ్చినాము అంటే, నార్మలీ చాలామంది ఏం చేస్తారు, న్యూస్ అనగానే వర్షం పడ్డప్పుడు అక్కడ ఎట్లుంది సిచ్యువేషన్ అనేది లైవ్లో వెళ్ళి చూపిస్తారు. కాకపోతే మనము ఇవాళ ఎండలో ఎందుకు వచ్చినాము అంటే, ఎండలోనే ఇవాళ ఇట్లా అంత జాగ్రత్తగా వాళ్ళు వెళ్తున్నారు. ఒకవేళ వర్షం పడితే ఈ చూడురు ఒకసారి, వాళ్ళు నడుస్తున్నారు, వాళ్ళు నడిచే వాళ్ళు కూడా ఎట్లా వెళ్తున్నారు అంటే జాగ్రత్తగా వెళ్తూ ఉన్నారు. అయ్యో చూడండి, అయ్యో ఇంత దారుణంగా ఉన్నది. ఒకవేళ చాలామంది గ్రామాల నుంచి ఎవరైతే పేషెంట్స్ వస్తూ ఉంటారో, ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా, అందరికీ కార్స్ ఉండవు కాబట్టి ఆటోని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఆటోలో రావాలన్నా కూడా వాళ్ళు చాలామంది భయపడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఇది చూడండి, ఇక్కడ ఎంత దారుణం అంటే, ఇగో రోడ్ మొత్తం వెళ్ళిపోయింది. ఇది సగం సీసీ రోడ్డు, అదేవిధంగా డాంబర్ రోడ్కి సంబంధించిన రోడ్ ఉంది. మనకి చాలామంది అన్న రోడ్లు వేపిర్రు అన్న, కొంచెం చెప్పండి అన్న అని చెప్పేసి వాళ్ళు రోడ్ల మీద అరుస్తూ వెళ్తున్నారు. నియర్ బై అంటే ఈ లొకేషన్లో ఉన్న బ్రదర్ ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడడం. అన్న ఎప్పటి నుంచి ఎదుర్కొంటున్నారు ఈ సమస్యలని? ఇది గత 4-5 సంవత్సరాల నుంచి ఈ ఇబ్బంది ఉంది. చాలాసార్లు స్థానిక కార్పొరేటర్లకి, మిగతా ప్రజాప్రతినిధులకి లెటర్లు ఇచ్చినప్పటికీ కూడా మామూలుగా 10 సార్లు అడగడం ద్వారా ఒకసారి ప్యాచ్ వర్క్ ఏదో చేసినారు. కానీ అది ఒక 1 మంత్ లోపలనే మళ్ళీ అంతా కూడా కొట్టుకుపోయింది. ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చేసరికి కనీసం రోజుకి 4-5 ప్రమాదాలు ఈ రోడ్డు మీద జరుగుతుంటాయి. చాలామంది దూర ప్రాంతాల నుంచి వస్తారు. బస్టాండ్కి ఎదురుగానే రోడ్డు ఉంది కాబట్టి వందలాది మంది రోజు కొత్త వ్యక్తులు అంబులెన్స్లో వెళ్తుంటారు. హెల్త్ ఎమర్జెన్సీలో ఉన్న వాళ్ళు ఉంటారు. నిత్యము ఇక్కడ యాక్సిడెంట్లు అనేటువంటి నిత్య కృత్యంగా మారిపోయినాయి. అట్లాగే అక్కడి నుంచి చూసుకుంటే మొత్తం రోడ్ అంతా గుంతలమయంగా ఉంటుంది. వర్షం పడ్డప్పుడు ఇక్కడ వాటర్ స్టాగ్నేట్ అయిన కారణంగా రోడ్ అసలు ఎక్కడ గుంత ఉంది ఎక్కడ లేదని తెలియక చాలామంది స్కిట్ అయి పడిపోయినారు. చాలామందిని మేమే ఇక్కడ తీసుకొని వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి దీని మీద ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు వెంటనే స్పందించి ఈ కనీసం అత్యవసరమైనటువంటి రోడ్లు, ఎందుకంటే ఇక్కడ నిత్యం పేషెంట్స్ తిరుగుతుంటారు, హెల్త్ ఎమర్జెన్సీలో ఉన్న వాళ్ళు వస్తుంటారు కాబట్టి ఇది అత్యంత ముఖ్యమైనటువంటి మార్గం. దీన్ని రిపేర్ చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. చూడొచ్చు లైవ్లో మనం ఇక్కడ రిపోర్టింగ్ చేస్తున్న టైంలో కూడా చాలామంది బైక్ల పైన వెళ్తుండగా, అన్న మీరు ఒకసారి రోడ్ల హాలత్ చూడుర్రి, మీరు వచ్చిన తర్వాత ఏమైనా చేంజెస్ ఏమైనా వస్తాయేమో అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ఇక్కడ చాలా రోడ్లు డ్యామేజ్ అయినాయి అనేది ఒక ప్రత్యేక కథనంతో మనం ఇవాళ వచ్చినాము. సో రోడ్లు ఎట్లా ఉన్నాయి, ఇక్కడ మొత్తం గుంతలు మయమైపోయినాయి, చాలామంది స్కిడ్ అయి పడిపోతున్నారు అని అంటున్నారు. నిజమేనంటారా? అవునండి, చూస్తూ ఉన్నారు పరిస్థితి. మీరు ఇక్కడ ఏరియా ఏంటంటే ఖలీల్వాడి ఏరియా. ఈ ఏరియాలో ఖచ్చితంగా హాస్పిటల్స్ ఏరియా, పేషెంట్లు బాగా తిరుగుతూ ఉంటారు. ప్రెగ్నెంట్ లేడీస్, కాలరిన వాళ్ళు వీళ్ళు తిరుగుతూ ఉంటారు. వాళ్ళ కొరకైన రోడ్డు మంచిగా ఉండాలి. సో మేము ఇప్పుడు ఇవాళ ఎందుకు వచ్చినాము అంటే, నార్మలీ ఇప్పుడు ఎండగా ఉన్నప్పుడే మనకి రోడ్లు కనిపించే టైంలోనే ఇంత ఘోరంగా ఉందంటే సిచ్యువేషన్. వర్షాలు పడ్డప్పుడు ఆ వాటర్ అనేది ఈక్వల్ ఉంది రోడ్ అని చెప్పేసి చాలామంది స్పీడ్గా వెళ్తూ ఉంటారు. ఆ టైంలోనే స్కిడ్ అయి పడిపోతూ ఉంటారు. సో అది దాని గురించి ఏం చెప్తారు? అధికారులు పట్టించుకోవాలండి, ఎంతో నమ్మకంతో ధన్పర్తి సూర్యనారాయణ గారిని ప్రజలు వేల మెజారిటీతో గెలిపించినారు. సో వాళ్ళు చేయాలి, రోడ్ చేయాలి. ఇప్పటికే నమ్మకం ఉంది, చేస్తారన్న నమ్మకం అయితే ఉంది. చూడారా ఒకసారి బైక్స్ ఎంత మెల్లంగా వెళ్తున్నారు అంటే,
అదేవిధంగా ఇగో ఇక్కడ ఇంకొక స్కూటీ వస్తుంది, ఇగో చూసిందా, కొంచెం ఏమన్నా తేడా అయింది అని అంటే మాత్రం కింద పడాల్సిందే, చేతులు కాళ్ళు ఎరగాల్సిందే అన్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ నియర్ బైలో ఎవరైతే షాప్స్ ఓనర్స్ వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు కూడా చాలాసార్లు ఇట్లా ఎవరైనా స్కిడ్ అయిన వాళ్ళు ఎవరైతే పడిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ కూడా చేస్తున్నాము మేము, నిత్యం అట్లాంటి సిచ్యువేషన్స్ ఒక 2-3 చేస్తున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు. రానున్న రోజులు ఏవైతే మనకి వర్షాకాలం ఉంది కాబట్టి అతి తొందరలో ఇట్లాంటి రిపేర్స్ ఏమైనా చేపిస్తే చాలా మంచిగా ప్రజల ప్రాణాలని కాపాడిన వాళ్ళు అవుతారు అని చెప్పేసి కూడా మనకి స్థానిక ప్రజలు చెప్తా ఉన్నారు. సో ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో బాలు, సుమన్ టీవీ, ఖలీల్వాడి నుంచి.